జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చినవి, అమ్మఒడి వచ్చింది, తర్వాత ఆసరా వచ్చింది, తర్వాత రకరకాలు మాకు ఏమండి జగన్ గారు అన్నాను కొట్టాల ముందు ఎందుకు మోసాలు టక్కర్లు అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. వాడెవడోగా ఏడా గెలిచినాడో ఎందుకు వాడు మాట్లాడటం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీని డెవలప్ చేసుకోవాలి, కానీ ఒకరికే సొత్తుగా ఉండడం ఏంటంటే అది దాని అంత పనికి మంది ఒకటి లేనే లేదు. మొగోనుగా నిలబడి పార్టీ పెట్టు ఆనందంగా ఒకరిగా పోటీ చేసి బాగా మీ పార్టీని డెవలప్ చేసుకోవాలి, అంతేగాని ఎవరెవరు కొమ్ము కాసుకుంటూ ఉండడం ఏం లాభం ఉండదు. జగన్ ఆతులు వెరుకోవాలి ఇద్దరు, జగన్ ఆతులు వెరుకోవాలి ఇద్దరు. ఒక్క మాటకు కూడా వాళ్ళకు విలువ లేదండి. అది కాబట్టి అటు మాట్లాడద్దండి, మరి అట్లా ఏం మాట్లాడదు. కాబట్టి వాళ్ళతో మాకు సంబంధం. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వాళ్ళు ఏమండి ఏం మాట్లాడు అయ్యా, అందరూ ఉట్టెట్టి మాటలు మాట్లాడు తప్ప మీరందరూ ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారు పోయి వచ్చినారు కాబట్టి ఏవో రకరకాలు సాకులు చెప్పి కళ్ళు బాగలేవు, కాళ్ళు బాగలేవు, ఆ గుండెకాయలు బాగలేవు, అయిపోయినాయి అని గుండె నొప్పి అంట, గుండె నొప్పి అంటున్నారు కాదు, గుండె నొప్పి అని దొంగ శాటలు చెప్పి గడ్డకు వచ్చినాడు. అంతేగాని ఇక మామూలుగా నేను ఇటు తప్పు చేసినాను ఈ తర్వాత కోర్టు ఏదైనా తెలుస్తుంది అనే మాట లేనే లేదు. ఖచ్చితంగా గెలుస్తారండి అంజాద్ బాషా గారు, ఖచ్చితంగా మళ్ళీ 175. ఏదే దానికి సంబంధం లేదు. అది ఎవరు చూడలే, అది ఎవరు చూడరు, దాన్ని ఎవరు చూడరు. అందరూ ఉంటాయి అక్కడ, అన్ని రకాలు అన్నీ ఉంటాయి. దాని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కూడా, ఇందులో సందేహం లేదు. మీరేం కంగారు పడకండి. మీ మీడియాకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు కూడా సపోర్ట్ చేయండి. 5,45,000 ఓట్లు గెలిచినప్పుడు వాడు మగోడు 5 లక్షల చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. నమస్తే అన్న. కడపలో అయితే దగ్గరగా కడప దిశ మారిపోయిందన్న. మొత్తము డెవలప్మెంట్స్ అనేది చాలా జరిగినాయి. 2009-2000లో డిజైన్ చేసిన మోడల్స్ 2019 తర్వాత ఎలక్షన్లో ఇప్పుడు అన్నీ అమల్లోకి వచ్చినాయి. మన రోడ్స్ చూస్తే అన్ని వెడల్పు చేసినారు, సర్కిల్స్ అన్ని మార్చినారు. సర్కిల్స్ వచ్చి కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న సర్కిల్స్ ఒక సింగపూర్ సిటీ, ఒక పెద్ద కంట్రీస్లో వేరే కంట్రీస్లో ఉంటాయి కదా, ఆ విధంగా ఈ డిజైన్స్ అన్ని తెచ్చి ఇక్కడ అమలు చేస్తారు. మీరు చూడొచ్చు వెనకాల బ్యాక్ సైడ్ ఇది ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్న 7 రోడ్ సర్కిల్ కొత్తగా కడుతున్నారు. ఇంకా గోకులాట్ సర్కిల్ కానీ, మన కోటిరెడ్డి సర్కిల్ కానీ, మన అన్నమయ్య సర్కిల్ కానీ రోడ్స్ అనేది అన్నా. ఇది ఒక కహావత్ ఉంది నా హిందీలో, అప్నీ అప్నీ నజరియా కీ బాత్. కొంతమంది ఇప్పుడు కామెర్లు ఉన్న వాళ్ళకి, పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చ కనబడుతుంది. ఇప్పుడు మాకు మంచి కనబడుతుంది, ఎందుకు మాకు మంచి జరుగుతుంది కాబట్టి మాకు మంచి కనబడుతుంది. ఇప్పుడు ఇది పచ్చ మీడియా ఎలా అయితే ఉందో వాళ్ళకి పచ్చ కామెర్లు ఉంటాయి. సో వాళ్ళకి ఆ వేలో వాళ్ళకి మంచితనం అనేది కనపడదు. చెయ్యి కోసినా పసుపే పడితే సై నిజమే అన్నది. నాకైతే ఎర్రగా వస్తుందన్నా, మళ్ళీ వాళ్ళకి ఎలా వస్తుందో తెలీదు పసుపు కలర్ అది. అన్నా పిల్లోడి ముందర ఎలా ఉంటుందంటే అది ఒక 60 ఏళ్ల ముసలోడికి ఒక 20 ఏళ్ల కుర్రోడికి ఉన్న తేడా మన జగన్కి మన చంద్రబాబు నాయుడుకి ఉన్నంత తేడా ఉంటుందన్న. అది ఆయన వయసు అయిపోయింది, ఆయన టైం పీరియడ్ అయిపోయింది, ఆయన ఇంకా రిజిగ్నేషన్, ఇంకా పాప పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో ఆయనకి ఎందుకన్నా రాజకీయాలు. నాకైతే అలా కనపడదన్నా. నాకైతే ఒక చోట దోచుకోవడము,
మరి ఇంకో చోట అది కంటి మూసుకొని ఉంది కదా, అది ఆల్రెడీ అంధకారంలో వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్లా కనపడుతుంది నాకు అది. సో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసిన తర్వాత జగన్ గారు అన్న అది శివాజీ గారి డైలాగ్ ఉందన్నా, శివాజీ సినిమా డైలాగ్ ఉంది కదా, అది పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. మా జగన్ అన్న ఎప్పటికీ సింగిల్గానే వస్తాడు. ఆయనకి వేరే పార్టీలతో వేరే పార్టీ కొలాబరేషన్ అవసరం లేదు, వేరే లీడర్ల కొలాబరేషన్ అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఒంటరిగానే పోరాడతాడు. ఆయన ఎప్పుడైతే పార్టీలో నుంచి దిగి వచ్చాడో కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు కూడా ఆయన ఒంటరివాడే. అప్పుడు మా అంజద్ అన్న ఆయనకు తోడున్నాడు, మన కడప అంజద్ బాషా గారు ఆయనకు తోడున్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. వాళ్ళతో తోడు మేము ఉంటాం. మేము అంజద్ అన్న సైన్యం, ఆమద్ అన్న సైన్యం, ఉమేర్ సైన్యం, వీళ్ళ ఫ్యామిలీనే ఇక్కడ గెలుస్తుంది. ఇది వాస్తవం, మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా అసలు ఈసారి అసలు కడప పులివెందులు ఇవన్నీ కొట్టుకొని పోతాయి టీడీపీ. అవునన్నా, టీడీపీ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా పసుపు మీడియా ఎలా అయితే పసుపు నీళ్లు చల్లుకొని అది శుభకార్యాలు చేస్తారు కదా, అలా పసుపు నీళ్ళతో మొత్తం ఆంధ్రప్రదేశ్ని క్లీన్ చేసేస్తారు. వాళ్ళని తరిమి కొట్టేస్తారు. ఇంకా 175 టార్గెట్ కదా, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? నా ఆశ ఏముందన్న 175 మేము కోరుకుంటున్నాము. మన జగన్ గారు పైన ఎక్కాలా, ఆయన రాష్ట్రాన్ని ఇంకా మేలు తీసుకొని పోవాలా, ఇంకా మంచి పథకాలు చేయాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా ఆ దేవుడు ఆశీర్వదించాలా. ఆయన ఎన్ని ఇచ్చినా మా సీఎం మాత్రం ఆయనే అవుతాడు.